ప్రస్తుతం జలసౌదలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మా హయాంలోనే జరుగుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మ్యాన్ పవర్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో, నిధుల విషయంలో, ఆయకట్టు విషయంలో, అనుమతుల విషయంలో అన్నిట్లో పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శుల వచ్చే సందర్భంగా నేను 18th కి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకుని ఒక గంట సేపు డీటెయిల్డ్ గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందు పోయి చెప్తా. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, మీరు కేఆర్ఎంబి ద్వారా గాని మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి నేను నిన్న మొన్న మరి పూర్తిగా ఈ పనిలోనే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు కేఆర్ఎంబికి నా ముందే డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇమీడియట్ గా మీటింగ్ పిలిచిండ్రు. ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పాలి, 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్లు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్ లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో గానీ, శ్రీశైలంలో గానీ, కృష్ణా నది మీద, నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్ గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలే ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేమొచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంట్. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరు మిగిలిన ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పి చెప్పిన
ఘనత మా ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఇది ఇట్స్ ఆన్ రికార్డ్ మీలో. అండ్ మా వాదన KWT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టారు. అదేవిధంగా నేను మీకు ముందు చెప్పినట్టుగా అసలు ఇంకో విషయం, నేను నిన్న కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఆంధ్ర తెలంగాణకి కేటాయింపులు చేయాలనో మీరు ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి మరి అది పూర్తి కేటాయింపుల విషయంలో 6 నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు ఇప్పుడు పూర్తి చేసి ఉంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి అద్భుతంగా ఉండేది. వాళ్ళ అసమర్థత వలనో, చాతగాంతనం వలనో, నిర్లక్ష్యమో మరొకటో వాళ్ళ పనులు పూర్తి చేయకనే ఈరోజు తెలంగాణలో ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. PRLS కి వాళ్ళు 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. అనుమతులు లేవు, వాటర్ లొకేషన్ లేదు, ఒక్క చుక్క వాటర్ కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వాళ్ళ టైంలో ఒక్క చుక్క నీళ్లు కూడా అలకేట్ కాలేదు. మేము ఆ విషయాన్ని తిరిగి మొదటి నుంచి ప్రారంభించినాము. సీతారాం సాగర్ కి 67 TMCల మా కృషి వల్ల వాళ్ళ టైంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు రాలే, మరి ఏ అనుమతులు లేవు. సీతారాం సాగర్ మేం చేసిన గత 15 నెలల కృషి వల్ల మరో నెలలో మేము అన్ని అనుమతులు, వాటర్ అలొకేషన్, TSC అప్రూవల్ ఇస్తామని చెప్పి నిన్న నాకు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక బ్యారేజ్ విషయంలో అనుమతులు లేవు, అప్రూవల్స్ లేవు, వాటర్ అలొకేషన్ లేదు. కనీసం కమాండ్ ఏరియా, ఆయకట్ ఏరియా కూడా ఐడెంటిఫై చేయలేదు. ఛత్తీస్గఢ్ నుంచి NOC రాలేదు. ఇవన్నిటినీ మేము మొదలుపెట్టినాం, వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. అది కూడా తొందరలో పని అయిపోతుంది. నేను ఛత్తీస్గఢ్ మంత్రి గారితో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంల రిపేర్ల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ డ్రిప్ కింద DRIP డ్యామ్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద మా హయాంలో పనులు మరి మేము అది ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఒకసారి మీకు మనవి చేయాలి. బ్యారేజ్ కట్టడము, బ్యారేజ్ కూలిపోవడం మొత్తం వాళ్ళ సమయంలోనే జరిగింది. అక్టోబర్ 23న బ్యారేజ్ కూలిపోతే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 30th వరకు, డిసెంబర్ 30th పోలింగ్ అయింది, నవంబర్ 30th పోలింగ్ అయింది, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్, డిసెంబర్ 7వ తారీఖు మా ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో నోరు మెదపలేదు, ఆ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని వాళ్లే వచ్చి మా గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రంలో పార్లమెంట్లో చట్టమై ఏర్పడ్డ NDSA దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద వాళ్ళు అథారిటీ, వాళ్ళకి మా ప్రభుత్వం కూడా మీరు ఎంక్వైరీ చేసి వే ఫార్వర్డ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని అడిగినాము. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నాము. మధ్యలో స్వయంగా నేను 2 సార్లు పోయి వాళ్ళతో మీటింగ్ చేసి మీరు ఇప్పుడు ఈ బ్యారేజెస్ ఉపయోగించొచ్చా, లేకపోతే మరి ఏ విధంగా ముందుకు పోవాలన్నా మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పి మేము మా ఇనిషియేటివ్తో పోయి అడిగిన వాళ్ళని. వాళ్ళు ఏమంటే ఇప్పటి వరకు మేము చేసిన ఎంక్వైరీలో బేసిక్ డిజైన్ ఈజ్ రాంగ్, కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీస్, O&M ఈజ్ రాంగ్, వాళ్ళు ఉపయోగించిన సీకంట్ పైల్ టెక్నాలజీ, ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్ ఉంది. ఇది మీరు నీళ్లు నింపితే అది కొట్టుకపోయి కింద మరి 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, టెంపుల్ కొట్టుకపోతుంది, ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి
వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని రిపోర్టు పదే పదే అడగడం జరిగింది. నిన్న మొన్న మళ్ళా అడిగి వాళ్ళు ఇన్సిస్ట్ చేసి మీరు దానికి జరిగిన కారణాలు మరి ఏ విధంగా వే ఫార్వర్డో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను నిన్న మొన్న ఇన్సిస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు కోసం మరి వాళ్ళు ఇస్తామని చెప్పి వే ఫార్వర్డ్ కూడా సూచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ల హయాంలో అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చారు. సాధారణంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లాంగ్ జెస్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టినా లో కాస్ట్, లో ఇంట్రెస్ట్, లాంగ్ టెన్యూర్ లోన్స్ తీసుకుంటారు, లేకపోతే గ్రాంట్స్ తీసుకుంటారు. వీళ్ళ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం పిఎఫ్సి నుంచి ఆర్ఈసి నుంచి కొన్ని 10,000 కోట్లలో హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల భారం, ఇంట్రెస్ట్ భారం పడుతుందంటే వాళ్ళ యొక్క మరి అసమర్థతనాలనా, కక్కుర్తనాలనా, లేకపోతే చాతకంతనా అర్థం కావడం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గే విధంగా చర్యలు తీసుకున్నాము. వాళ్ళు 10%, 11% లోన్స్ తీసుకొచ్చి అదే